అబ్బా ఏంటో నా జీవితం. అమ్మా దొరికిన వాళ్ళు దొరికినట్టు వాయిస్తున్నారు. నువ్వేవుడ్రా రే జిల్లుమంటుందబ్బా. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చి ఏయో చేస్తున్నా. దాని పాపం నన్ను ఊరికే వదలదు. కాళ్ళు లాగేస్తున్నాయి. అమ్మో నా బతుకు బస్ స్టాండ్ అయిపోయింది కదా. చెప్పేది ఒక్క నిమిషం పొట్టిదానా నీ కాలు కొట్టి నేను చెప్పేది నువ్వు ఎంత కొట్టినా నేను కంట్రోల్ చేసుకోలేవు. ఆడపిల్లనా నువ్వు? తెలుస్తుంది మాట్లాడతావు. చేసావంటే చంపేస్తాను. అసలు ఎప్పుడైనా నన్ను అమ్మాయిలా చూసావరా నువ్వు? వెళ్ళ రే 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 డబ్బులదా? రే అక్కడే ఉండు, బండి తీసుకొస్తా. రే రవి, గాడ్రీ తమ్ముడు. స్మెల్ పడదు కదరా, ఎందుకు వచ్చా? అర్జెంట్ మ్యాటర్ ఒకటి నుంచి మాట్లాడాలి. డాక్టర్ దగ్గర ఏమన్నారు? అదేదో టెస్ట్ చేసి ఆపరేషన్ చేయాలన్నారు. ఏంటి? 1,00,000 రూపాయలు అవుద్దన్నారే. రే డబ్బులు అడిగావు కదా, దాని గురించి మాట్లాడకుండా వెళ్ళిపోతున్నావు. అబ్బా ఉప్పగా ఉందిరా. ఉప్పే అబ్బా నువ్వు కొరికినప్పుడు లేదా? నీ డెంట్ వ్యాధికి ఒక మందు ఉంది, చెప్పనా? ఏమందు? అర్థమయ్యేలా చెప్పి సావు. ఇప్పుడు ఏదేదో చూసి ఇదైపోతున్నావు. అదే అయిందనుకో, ఇంకేది ఉండదు, అంతా సెట్ అయిపోతుంది. ఇంకేది చూసి అలాంటివి ఏమీ ఉండదు. చేసుకుందావా? ఏమంటావు? అరే అర్థం కాలేదని చెప్పావనుకో, పచ్చిగా చెప్తాను, చచ్చూరుకుంటా. అమ్మో ఇప్పుడు డబ్బులు ఇస్తావా లేదా? సీరియస్గా చెప్పి. నేను చెప్పినట్టు చేసే ఉద్దేశం ఉంటే మాట్లాడు, లేక అంటే అమ్మాయి అయితే పర్లేదే, నేను కూడా హ్యాపీగా వచ్చేవాడిని. సర్లే అని నేను కాసేపు గేమ్ అనుకుంటాను. ఓకే కదా?
అలాగే సార్. ఎవరేం చెప్పినా నాకు నీ మీద అనుమానం రాలేదు. నన్ను ప్రేమిస్తున్నావట? అయితే నిజం చెప్పు. నాకు తెలియకుండా, నా ప్రమేయం లేకుండా నా కడుపు ఎలా చేశా? చెప్పు. నోరు తెరిచి మాట్లాడు. ఎప్పుడు చేశా? చెప్తానండి. మీరు ఒంటరిగా ఇంట్లో పడుకున్నప్పుడు మిమ్మల్ని చూద్దామని ఇంటికి గోడ దూకొచ్చాను. అప్పుడు మీ డ్రెస్ కొంచెం అలా పైకి, అప్పుడు అది కనపడింది. టెంప్ట్ అయిపోయాను. నా టెంప్టర్ అని కూడా అంటారండి. తర్వాత తక్కువ లేక మీకు మత్తు మంది ఇచ్చి మీ పైకి ఎక్కి ఆ బట్టలు అలా బలవంతంగా చేశాను. సారీ. ఎందుకు చేశా? నేను రక్తం నుంచి ప్రాణం కాపాడాను. ఆ మాత్రం విశ్వాసం లేదా? ఏదైనా ప్రేమించడం అంటే అంతే కదా సార్. గొప్పోడి రవి, ప్రేమించిన అమ్మాయి కోసం తప్పు చేసైనా మంచోడు అనిపించుకుంటారు. కానీ నువ్వు చేయని తప్పు నీ మీద వేసుకుని ప్రేమించిన అమ్మాయి కోసం ఆ అమ్మాయిని చేస్తుంది. గొప్పోడి రవి, ఐ లవ్ యూ. సార్, సినిమా క్లైమాక్స్లో మెసేజ్ ఇచ్చినట్టు ఇస్తున్నారేంటి సార్? అంటే అంతా అయిపోయినట్టేనా సార్? అలా కాదు, భావన బతికుండడం అనేది ఇంపార్టెంట్. ఈ రోజు కాకపోతే రేపైనా నీ ప్రేమను అర్థం చేసుకుంటే దగ్గరకు వస్తుంది. నిజమేనా సార్? మీ ఆకారానికి మీ మనసుకి సంబంధమే లేదు సార్. నేను అనుకున్నది సాధించాను గురించి. నా మీద నేను కలవబోతున్నాను. ఎలా? భావన శరీరంలోకి నేను ప్రేమిస్తున్న మీరా ఆత్మను రప్పించి మీరా నేను శారీరకంగా కలవబోతున్నా. అది చాలా తప్పు సుందర్. ఇంకో అమ్మాయి శరీరంతో ఆడుకోవద్దు. నువ్వు ప్రేమించిన అమ్మాయి మాత్రమే నీది. ఇంకో శరీరం నీది కాదు. నీది కానిది ఏదైనా నీకు అందదు. అందని దానికోసం అంతం వైపుకెళ్లకు. గురుజీ, 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 ఆత్మని శరీరంలో కనిపించే విద్యని మీరే నేర్పించారు. అందుకే పూర్తిగా నేర్పించలేదు. ఎందుకు? అందని దానికోసం అంతం వైపుకెళ్లకు. లేదు లేదు, మీకు తెలుసా? గురుజీ, దయచేసి నాకు నేర్పించండి. సుందర్, మీరంతా ఒక్కసారి వదలు, వదలు. అది నేను ఎవరి మీద వాడను. గురుజీ, నువ్వు నేర్చుకున్న దయచేసి నాకు నేర్పించండి. చేస్తున్నావు గురుజీ, అందుకే. గురుజీ, గురుజీ, సుందర్, నేను నీకు పూర్తిగా నేర్పడం జరగదు. గురుజీ. ఎందుకో తెలుసా సుందర్, నీకు చనిపోయిన వాళ్ళ ఆత్మలతో మాట్లాడే విద్యను మాత్రమే నేర్పాను. కానీ నాకు బ్రతికున్న వాళ్ళ ఆత్మలతో కూడా మాట్లాడడం తెలుసు. నీ ఆత్మతో మాట్లాడడం కూడా తెలుసు. నీకు చాలా ఇష్టమైంది ఏది? స్వార్థం. ఎందుకు? స్వార్థం చాలా స్వచ్ఛమైంది గురుజీ. స్వార్థం కోసం ఏమైనా చేస్తావా? చేస్తా. నన్ను కూడా చెప్తావా? గురూజీ, there is no death, only change of words. మీరు చెప్పిందే.
చేశాడని నమ్మేసింది. వాడి మీద కోపం, నా మీద చాలి ఒకేసారి వచ్చింది. నేనే పెళ్లి చేసుకుంటానంటే ఒప్పేసుకుంటుంది. అప్పుడు ముగ్గురు హ్యాపీగా ఉండొచ్చు కదా మీరా? మీరా ఒకసారి చేసుకుందామా? బాగుంటుంది. మీరా 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 నేను సుందర్, నీ సుందర్. మీరా మగాళ్ళంతా మగాళ్ళే, మనుషులు కారు. ఆడదాని దగ్గర నీకు శరీరం తప్ప ఇంకేది ముఖ్యం కాదు. కానీ నేను అలా అనుకోలేదు. ఆత్మను ప్రేమిస్తున్నావంటే గొప్పగా ఫీల్ అయ్యాను. మీరా ఆత్మ ఎప్పుడు నాలో రాలేదు. అవునా? నేనేం చేశాను? ఇది ద్రోహం. వదలు, వదలు. నేను తాకలేదు, నేను తాకాను. అవునా? నా మాట విను. అవునా? నా వదిలేసి వెళ్ళిపోకు. అయితే నీ అవసరాన్ని తీర్చుకోవడానికి రోడ్డు మీద చాలా మంది బజార్ మనుషులు ఉంటారు. వాళ్ళని తెచ్చుకో. వదలు. నీది ప్రేమ కాదు, పిచ్చి, సెక్స్ పిచ్చి. ప్రేమను సెక్స్ ను ఒకేలా చూడకు. సెక్స్ లోనూ ప్రేమ ఉంటుంది, సెక్సే లేని ప్రేమ కూడా ఉంటుంది. అవునా?